అంటే ఎంత సంపాదించినా, ఎన్నున్నా అమ్మ ప్రేమను మించిన యెస్. ఏమి ఉండే అని చెప్తూ ఉంటారు గదా! ఆఫ్ సో, కోర్స్. మరి మీ అన్న చూసుకోవడం అదన్ని? చూసుకుంటాడు. అంటే తన వర్షన్ తన ప్రేమ తనది. నా నేనెక్కువ కనెక్ట్ అయి ఉంటాను అమ్మకి కాబట్టి, సో, నా ఫీలింగ్స్ నాకుంటాయి అంటే గదా! వెళ్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటదంటే, ఉన్న ప్లేస్‌ని, ఫ్రెండ్స్‌ని, సింగిల్ పేరెంట్ మా అమ్మని, అన్నని వీళ్ళందరూ వదిలిపెట్టి పోతూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటది అసలు? ఒకటే ఫీలింగ్ వస్తది. అంటే మాకంటూ అంటే పని చేసినా చేయకపోయినా గానీ, అంటే మా నాన్న ఉండుంటే కొంచెం బ్యాక్ సపోర్ట్‌గా ఉంటుండే. అండ్ మేము ఇదంతా వదిలేసి వెళ్ళకపోతుంటిమి. ఎక్కడో 10,000, 15,000కు ఇక్కడనే పని చేసుకుంటూ అన్ని పండుగలు కానీ, మంచి చెడుకు అన్నిటికి ఇక్కడనే ఉంటుంటిమి. ఎందుకిది అంటే ఒకటే ఫీలింగ్ అదొకటి మాత్రం ఉంటుండే. హ్మ్. ఒక్కడు లేకపోవట్ల సో, ఫ్యామిలీ ఇంత డిస్టర్బ్. ఇబ్బందిలోకి వెళ్తది అని అంతే. అంటే నాన్నని మిస్ అయితూ ఉంటావా? అంటే బయట చూస్తూ ఉంటావు వాళ్ళ పేరెంట్స్‌ని యేసుకొని వాళ్ళ నాన్నని లైక్ ఫాదర్స్ డే వచ్చినప్పుడు కూడా స్టేటస్ గాని, సో అవన్నీ మనం అంటే డే టు డే లైఫ్‌లో చూస్తూ ఉంటాం. నాన్న ఈజ్ ఎమోషన్ నాన్న గూడా. సో అవన్నీ గుర్తొస్తూ ఉంటే నాకు నాన్న ఉంటే బాగుండు అన్న సందర్భాలేమన్నా? అవును. చాలా ఉంటాయి గదా! ప్రతి చిన్న విషయానికి నాన్న అవసరమే కదా! అవును. స్కూల్ అంటే చిన్న లైక్ అంగన్వాడీ నుండి లైక్ కాలేజ్ వరకు కూడా అవసరమే. ఏ చిన్న పనికైనా గాని, ఏ సమస్య వచ్చినా గాని, ఇంటికాడ ఈవెన్ బండ్లు అవన్నీ లేకున్నా సైకిల్ ఉన్నా గాని, నాన్న ఫలానా కాడికి రా అంటే వచ్చేస్తాడు అట్లా. సో, ఆ నాన్న లేకుండా సో, మనకు వచ్చిన సమస్యను ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారా అని అంటే ఏం చెప్తాం? అమ్మ. రావాలి అంటే వీళ్ళని బ్రతిలాడాలి, వాళ్ళని బ్రతిలాడి వేరే ఊరికెళ్ళి ఏదైనా సమస్య వచ్చింది తీర్చుకోవాలని అంటే. సో, అప్పుడు చాలా గుర్తొస్తుంటది. ఉంటూ అయిపోతుండే అని అంటే ఓకే. సంపాదించకపోయినా, ఆస్తులు ఇవ్వకపోయినా కానీ ఇంటికాడ ఉన్నాడు అని అంటే అది అవును. వేరు. అదొక యెస్. ఆ ఫీలే వేరు. ఆ అంటే ఫీల్ ఏం వేరే. చేయకపోయినా ఉండు యాహ్! అన్నదంటే నిజంగా యెస్. ఆ ఫీలే వేరే అనిపిస్తుంటది. అవును. ఓకే. సో, ఇంకా వీళ్ళకి రుణపడి ఉండాలి లైఫ్‌లో అంటే ఎవరికి రుణపడి ఉంటావు? ఎవరు లేరు. వీళ్ళకి రుణపడి ఉండాలి అంత సహాయం చేసినోళ్ళు, అంత ఏంటంటే నేనున్నా పో అనేవాళ్ళు ఎవరు లేరు. అమ్మొకతే అంటే ప్రెజెంట్ ఇక్కడ మీ ముందు కూర్చున్నాను కాబట్టి అమ్మకి చెప్పే వచ్చాను. ఇంకా అంతే అమ్మొకతే. యెస్. అంటే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అంటే చిన్నగున్నప్పటి రోజులు గానీ, సో పెద్ద అయ్యాక ఒక స్టేజ్‌కొచ్చారు మీరు. స్టేజ్‌కొచ్చి వర్క్ చేస్తున్నారు. సో అమ్మని చూసుకుంటూ ఉన్నారు. అంటే యాహ్! ఏమనిపిస్తూ ఉంటది మనసులో ఇవన్నీ అంటే కూర్చున్నప్పుడు గానీ, ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు అంటే కొన్ని సందర్భాలలో బాధకు మనం తినలేని సిట్యుయేషన్ గూడా ఉంటాయి. అంటే మస్తుంటాయి తినాలని. కానీ కొన్ని సందర్భాలు తినలేము మనం. అంటే అలాంటి బాధ లోపల ఏదో కుమిలిపోయి ఉంటూ ఉంటది కొన్ని బాధలు. యాహ్! అలాంటి ఉంటాయి కదా! అంటే ఆహ్, ఇన్ని సమస్యలు దాటుకొని వచ్చినా గానీ స్టిల్ ఒక హ్యాపీనెస్ లేదు. అంటే మొన్నటిదాకా అక్కడ ఉన్నాను గానీ మన వాళ్ళతో లేము. అండ్ హమ్మయ్య! ఓకే. ప్రెజెంట్ సిట్యుయేషన్ బావుంది. అన్నీ హ్యాపీసే అని అట్లా లేదు. అండ్ స్టిల్ స్ట్రగుల్సే కదా! సో, నేను అనుకున్నది ఇంకా నేనేం రీచ్ అవ్వలేదు. హ్మ్. అది. అదొకటి మాత్రం అనిపిస్తది అప్పుడు ఇంకెన్ని రోజులు ఇది అని. ఇంక ఇలా లేడీ గెటప్ చేస్తూ ఉంటే గూడా అరే! ఏంది? ఎందుకు ఈ లేడీ గెటప్పు? లైక్ అంటే ఇక నువ్వు స్టార్ట్ జేసినావు గాబట్టి ఇక నువ్వు చేయాల్సిందే. నువ్వు చేయాల్సింది స్టాప్ కదా! నెగటివిటీ ఎక్కువుంటది. సో, యెస్. అన్నీ మైండ్‌లో పెట్టుకొని స్టార్ట్ జేసినావు. సో, ఇన్‌స్టాలో కామెంట్‌లు వస్తూ ఉంటే గలీజ్ కామెంట్‌లొస్తాయి నీకు. యాహ్! చదివినావా కామెంట్‌లు ఎప్పుడైనా? ఆ! అంత టైం లేకుండే కానీ ఫస్ట్, సెకండ్ అట్లా థర్డ్ వీడియోస్‌కి ఏదైనా ఇట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు కనిపిస్తాయి గదా! చూసిన కామెంట్ అంటే చాలా అంటే ఒక ప్రొఫైల్ మంచి ప్రొఫైల్ ఉండి, ఫ్యామిలీ ఉన్న ఫోటో ఆళ్ళు ఉండి గూడా మళ్ళీ ఇట్లాంటి కామెంట్స్ పెడతారు చూడు. వాళ్ళకి రిప్లై ఇస్తాను నేను. అండ్ ఫస్ట్ చెప్పి చూస్తాను నేను ఇన్‌బాక్స్‌లోకెళ్ళి. "ఏమైంది తమ్ముడు ఎందుకు పెట్టావని?" సో, అయినా వినకుండా ఉంటే ఇంక వాళ్ళకి వాళ్ళ స్టైల్‌లోనే నేను రిప్లై ఇస్తా. ఇంక అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు చావని బతకనికవసరం. ఒకసారైతే నేను చెప్పి చూసా. అదే పనిగా వాళ్ళు స్టార్ట్ చేస్తే నేనేం చేయలేను గదా! లైట్ తీసుకున్నావు. లైట్ తీసుకుంటా పట్టించుకోను ఇంగ అవి. అసలు పట్టించుకోను. ఎవరు వాళ్ళంటే నేను పట్టించుకోవడానికి. సో, అంతే. నా లైఫ్‌లో వాళ్ళొక ఇంపార్టెన్స్ లేదు గదా! వాళ్ళకేం. సో, నేనెందుకు పట్టించుకుంటా? లైక్ అంటే నేను ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు లైక్ ఇట్లా డిఫరెంట్‌గా లేడీ గెటప్ గానీ, కొంత డిఫరెంట్‌గా వాళ్ళకి నచ్చిన కంటెంట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో, వాళ్ళంత కష్టపడి ఆ రీల్స్ చేసేటప్పుడు కామెంట్స్ కింద నెగెటివ్ వస్తే సో, ముఖ్యంగా నేను ఎందుకు ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా అంటే, సో, తెలవాలి. యాహ్! నువ్వు ఒక అబ్బాయివై ఉండి, ఒక అమ్మాయిగా లేడీ గెటప్ ఏసుకొని మరి అంత కంటెంట్ ఇస్తున్నావు, అంత రెడీ అయ్యి ఇస్తున్నావు అంటే, సో, అసలేంటి? ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది? తన లైఫ్‌లో ఏం జరిగింది? అని తెలుసుకుందామనే ఈరోజు నేను ఇక్కడికి పిలవడం జరిగింది. సో, థాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థాంక్ యూ. ఓకే. ఇంకొకటి కొన్ని క్వెషన్స్ నా దగ్గరున్నాయి. అంటే అది ఓపెన్‌గా అడుగుతా.
అది ఎంత నెగిటివ్ కానీ ఎంత గలీజ్ కానీ, ఎందుకంటే తెలవాలి కామెంట్ పెట్టినోనికి ఆ కామెంట్ నేను ఎందుకు పెట్టా అని చెప్పి, ఎంత గలీజ్ అయినా సరే తెలవాలి. సో వాళ్ళకి నువ్వు రిప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఓకే, సో కామెంట్ నేను అడుగుతా ఇప్పుడు, సో దానికి నువ్వు పక్కా రిప్లై చేయాలి. ఇంకోటి ఫస్ట్ ఏం వచ్చిందంటే మేకప్ ఇంటూ ఏషియన్ పెయింట్స్ అని వచ్చింది ఒకటి. మేకప్ కాదు ఏషియన్ పెయింట్స్ అని వచ్చింది. అదేం లేదు, మేకప్ వేసుకున్నంతే వేసుకుంటాము, వాని బొందా వానికి అలా కనిపిస్తే నేనేం చేస్తా. ఇంకోటి అది పెద్ద అని వచ్చింది ఒక కామెంట్. ఏం క్వశ్చన్ అడుగుతున్నారండి అది? నేను నా వ్యక్తిగతంగా నేను అడుగుతలేను, కామెంట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. అదొక పెద్ద అని చెప్పి కామెంట్ పెట్టారు ఇక్కడ. వాళ్ళకి ఏం సమాధానం చెప్తాను? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోనే పనిచేస్తానని చెప్తా. అంటే ఒప్పుకున్నావు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే నేను అంతే అంటావు. దాంతో ఒక కప్ప ముఖం. ఏం క్వశ్చన్ అది? ఆడు రాసింది మీరు చదివేది నాకు చదవండి చూడండి. అది అవసరం లేదు, వేరే అడగండి, హైడ్ చేయండి. అంటే నేను యాజ్ ఇంటర్వ్యూయర్ గా జనాల కామెంట్ నేను ముందే చెప్పి అడుగుతున్నా. సో ఇంకొకటి, నీతో పాటు ఒక కాఫీ తాగాలని కోరికగా ఉంది. డెఫినెట్లీ హైదరాబాద్ కి వచ్చినప్పుడు మెసేజ్ చేయండి అంట. అది ఓకే. కాఫీ ఒకటే కాఫీలు ఇద్దరు తాగుతారా? అది కలిసిన తర్వాత చూస్తా. ఓకే, సో అది కూడా ప్రయత్నం చేసా అంటూ. శారీ కట్టుకుంది కదా, సైజులు ఎంత? ఏం క్వశ్చన్ అడుగుతున్నావు అసలు? కాదు, ఇంటర్వ్యూకి పిలిచింది ఎందుకు? ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? నీకు ఇప్పుడు సైజులు చెప్పాలా? కూర్చొని ఎందుకు కాదు, సైజులు చెప్పమంటావా? నేను వ్యక్తిగత ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్నా. చాలు ఇంకా నీ ఇంటర్వ్యూ. ఒక్క నిమిషం వినండి. హలో, లేడీ గెటప్ అన్నారు కదా, సో అక్కడ ఏం పెట్టుకుంటావు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. అది నాకు చెప్పాల్సిన అవసరం లేదు, వాడు అడిగితే వానికి అసలు ఇంకా సిగ్గు క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అడుగుతున్నా అంతే. ఇక్కడ అది అడగకండి మీరు, అట్లాంటివి అడగకండి, అవసరం లేదు. ఒకసారి కూర్చోండి, నేను చెప్తా. ఒకసారి కూర్చోండి, మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ చేసి చూడండి. కూర్చోండి. బీ కేర్ఫుల్. ఓకే డన్, కూర్చోండి. మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏం వ్యక్తిగతంగా మేము అడుగుతలేము, సో మేము కేర్ఫుల్ గానే ఉంటాం. సో వాళ్ళ దిమాగ్ లేని మనం కాదు కదా. లేదు. సో ఇంకోటి ఏంటంటే ఈ అందానికి రహస్యమైంది. సో అందానికి రహస్యం ఇప్పుడు చెప్తున్నావు అంటే మిమ్మల్ని పొగిడితే మాత్రము. పొగిడితే కాదు, చెప్తున్నా కదా, నెగిటివిటీ నేను తీసుకోను. హ్యాపీగా ఉంటే సో అందరు ఇట్లే ఉంటారు. అందరు హ్యాపీగా ఉంటే అట్లా పిచ్చి పాడుకోవాలి, కామెంట్స్ పట్టించుకోకూడదు అంతే. అంటే మిమ్మల్ని పొగిడితే మాత్రం పొగడతా నేను అనలేదే. అదొక మంచి క్వశ్చన్. వాళ్ళ డౌట్ ఉంది, నువ్వు కట్టుకుంటావు కదా లోపల. వాడి సైజ్ ఎంత అని నేను అడిగితే వాడు చూపిస్తాడా? ఓకే, సోషల్ మీడియాలో చూపిస్తాడా? అడుగు మరి, చెప్తా వాడికి. వీడియో వానికి ధైర్యం ఉందా? వీడియో పెట్టిన తర్వాత చూసా. ఇంకో కామెంట్ కూడా ఉంది. రైట్, ఆ లిప్స్టిక్ పెట్టుకున్నావా లేక ఇంకెవరిదైనా పెట్టుకున్నావా అంట. వాడు యూజ్ చేసేదే నేను యూజ్ చేస్తున్నా. అంటే ఆన్సర్ లిప్స్టిక్ పెట్టుకున్నావా లేకపోతే ఇంకెవరిదైనా? వాడు యూజ్ చేసేదే యూజ్ చేస్తున్నా. లిప్స్టిక్ అని వాడే అన్నాడు, ఇంకా మళ్ళీ ఇంకేంది ఉంటుంది? లిప్స్టిక్ యూజ్ చేస్తా కాదు, క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కాదు. లేక ఇంకెవరిదైనా అడిగి తెలివి వాడికి లేనప్పుడు చదవడం ఎందుకండి? సైజులు చిన్నగా ఉన్నాయంట. దీనికి నవ్వాలా అసలు? ఆన్సర్ చెప్పాలి. పెట్టిన కామెంట్స్ అడుగుతున్నా, సైజులు చిన్నగా ఉన్నాయని చెప్పి అంటున్నాడు. బాబు నో ఆన్సర్. నో ఆన్సర్. సో ఇంకా క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగి నేను ఆపేద్దాం అనుకుంటున్నా. సో మేబీ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓయోకి ఎన్నిసార్లు వెళ్ళావు? ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? చెప్పినా కదా, ఇక్కడ కూర్చోవడం. క్వశ్చన్స్ నేను అడుగుతున్నా, అర్థమైందా? హలో, ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ నేను అడుగుతున్నా. సో వ్యూయర్స్, వాళ్ళు అడిగిన క్వశ్చన్సే నేను అడగడం జరుగుతుంది. ఎందుకంటే యాజ్ ఎ ఇంటర్వ్యూయర్ గా ఐ హావ్ రైట్ టు ఆస్క్ దెమ్ అనమాట. సో నాకు వచ్చిన క్వశ్చన్స్ కావాలంటే, మీకు డౌట్ ఉంటే నేను అక్కడ ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళని నేనేం నెగిటివ్ చేయాలని చెప్పి నాకేం ఉండదు. సో అమ్మాయి వెళ్ళిపోయింది. ఎందుకంటే క్వశ్చన్స్ ఉన్నాయి, అడగడంలో తప్పు లేదు. సో చాలా మందికి జనాలకి కొన్ని క్వశ్చన్స్ నేను అడిగినా, ఒకసారి మళ్ళీ నేను పిలిస్తే మధు, సో ఇక తను వెళ్ళిపోయింది, దానికి మాత్రం మనం ఏం చేయలేము. సో జెన్యున్ క్వశ్చన్సే మనం వేసినాము. సో ఇది మన ఇంటర్వ్యూ. ఇంకోటి ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్దాం అనుకుంటే ఏంటంటే, సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వ్యక్తులకు కానీ, లేకుంటే వాళ్ళకు ఒక ప్రత్యేకత, లైక్ అంటే వాళ్ళకి తగిన కంటెంట్ వీడియోస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఎప్పుడు నెగిటివ్గా అనుకోకండి. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో వాళ్ళకు ఒక స్టేటస్ ఉంటుంది, వాళ్ళు సంపాదించుకోవడానికి, లేకుంటే సంథింగ్ హెల్స్